ఆ, యువర్ టోటల్ అబ్జర్వేషన్. సురేష్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఏం లేదు, చర్చ అర్థవంతంగా జరిగితే అభ్యంతరం లేదు కానీ ఆవేశాలు ఇదేం కొత్త చర్చ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మూడు రాజధానులు చెప్పిన సంగతి తెలుసు. అన్ని పార్టీలు అంతకుముందు ఆమోదించి ఒకే రాజధానిగా చెప్పినటువంటి సంగతి తెలుసు. అది ఎట్టకేలకు పార్లమెంట్లో చర్చకు పోయింది. ఒక ఆరోగ్యకరమైనటువంటి తీర్మానం జరిగింది. ఎందుకంటే సార్ సార్ ఒక్క రాష్ట్రంలోనే నిమిషం, కనుక ఈ మిమ్మల్ని నేను అడ్డుకోవట్లేదు. ఇవన్నీ కొత్త విషయాలు కాదు, పాతే, మీరు అన్నట్టు కరెక్టే. కానీ ఓకే. డిడ్ యూ ఎక్స్పెక్ట్ దట్ ఈరోజు వైసీపీ వాకౌట్ చేస్తుందని మీరు ఊహించారా? మీ పర్సనల్ ఎస్, ఎస్, ఎస్. నేను ఊహించలేదు సార్. నా పర్సనల్ నేను ఊహించలేదు. వ్యతిరేకంగా ఓటేస్తుందా అనేది నాకు తెలియదు కానీ ఆ, వాళ్ళు అనుకూలించరు అనేంత వరకు నాకు అంచనా ఉంది. ఓకే, నేను అనుకోలేదు ఇంత అంటే. ఓకే. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు గారు మీటింగ్ పెట్టిన తర్వాత అదే దానికంటే భిన్నమైన వైఖరి పార్లమెంట్ లో వస్తుందని ఎట్లా అనుకుంటారు మీరు? అంటే నేను అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఏదో వేరే ఇంకేమైనా స్ట్రాటజీస్ ఏమైనా తీసుకుంటారేమో, మనకి తెలియని స్ట్రాటజీస్ అని అనుకున్నాను నేను. ఓకే, రైట్. నేను అనుకునేది వ్యతిరేకిస్తారా, వాకౌట్ చేస్తారా అని అనుకున్నాను. వాకౌట్ కూడా డెమోక్రటిక్ రైట్. వాకౌట్ ను మనం అంతగా తప్పట్టాల్సిన పని లేదు. ఏ పార్టీకైనా ప్రజాస్వామ్య హక్కు అది. మేము పాల్గొన్న చర్చలో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం, బయటికి వెళ్ళిపోవచ్చు. ఏమైనప్పటికీ పాయింట్ ఏమిటంటే, ఈ సమస్య ఎక్కడో చోట క్లించ్ కాకపోతే, ఫుల్ స్టాప్ కాకపోతే ఇది అన్ఎండింగ్ స్టోరీగా మారుతుంది. ఇప్పుడు అమరావతి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఉమ్మడి రాష్ట్రంలోనే అందరూ కలిసి అమరావతి అమరావతి అంటే అప్పటికి అమరావతి నిర్ణయం కాలేదు. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని అనేది అందరూ ఆమోదించారు, ఇంక్లూడింగ్ వైసీపీ. అయితే వైసీపీ తర్వాత స్టాండ్ మార్చుకున్నది. అధికారంలో వచ్చిన తర్వాత మూడు రాష్ట్రాలు, మూడు రాజధానులు, మూడు రాజధానులు. సరే, వాళ్ళు ఎందుకు తీసుకున్నారు ఏమిటి అని వాళ్ళు ఒక రాజకీయ వైఖరి తీసుకున్నారు. దాని పరిణామాలు కూడా చూసినాం, మనం ఫలితాలు కూడా చూసినాం. ప్రజలు ఆమోదించలేదు. వాళ్ళ మూడు రాష్ట్ర రాజధానులు అనేటువంటి మాటను ప్రజలు ఎక్కడైతే వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారో ఆ వైజాగ్లోనే వైసీపీకి ఓటు రాలేదు, ఉత్తరాంధ్రలో వైసీపీకి ఓటు రాలేదు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ తను తీసుకునే వైఖరి గురించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు బ్యాక్గ్రౌండ్లో ఆలోచించుకుంటారు. మనం చెప్పిన దాంట్లో ఏది తప్పు ఉంది, ఏది ఒప్పు ఉంది అని. పోయినసారి నాకు గుర్తున్న తర్వాత 2014లో ఒక చర్చ జరిగింది. ఉచిత విద్యుత్తు అనేటువంటి హామీ ఇచ్చి ఉంటే మనం గెలిచుండే వాళ్ళము, ఇవ్వకపోవడం తప్పైంది అని వైసీపీలో ఒక చర్చ వచ్చింది. అది ఇవ్వలేం కదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా. అందుకోసం ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక పెద్ద ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత తమకు అనుకూలమో ప్రతికూలమో వచ్చినప్పుడు, అనుకూలంగా వస్తే మనం చేసినటువంటి కృషి ఏమిటి, ప్రతికూలంగా వస్తే మన బలహీనత ఏమిటి, లేకుంటే మనం ఇచ్చినటువంటి పిలుపులో తప్పేమిటి, ఇవన్నీ చర్చించుకుంటారు. వైసీపీలో ఆ డెమోక్రటిక్ సాంప్రదాయం ఉన్నట్లేదు. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళ చర్చ జరగలే. ఎందుకు ఓడిపోయినాం అనేది ఈవీఎంలు అని కొన్ని రోజులు, లేకుంటే ఇంకోటి ఏదో అంటున్నారు. కానీ సూపర్ సిక్స్, ఈ బూటకపు హామీలు అని కొన్ని రోజులు అన్నారు. ఇప్పటికీ వాళ్ళు ఏమంటున్నారు నాకైతే తెలియదు, పత్రికల్లో రాలేదు. కాబట్టి రాజధానులు, మూడు రాజధానులు అని ఉండడం కరెక్టా తప్పా అనేటువంటిది ఒక చర్చ జరగాల వాళ్ళలో. ప్రజలైతే ఆమోదించడం లేదు. ప్రజలు ఒకే రాజధాని దానిగా అందరూ దానికి కట్టుబడి ఉన్నారు. ఒకే రాజధాని అంటూనే మా రిజర్వేషన్స్ మాకున్నాయి. మా రిజర్వేషన్స్ అదేమి రహస్యమేం కాదు, ఓపెన్గా చెప్తున్నాం. నగరాల నిర్మాణం ప్రభుత్వం బాధ్యత కాదు. రాజధానికి అవసరమైనటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వస్తువుల కల్పన వరకే ప్రభుత్వం యొక్క బాధ్యత. నవనగరాలు, మహా అద్భుత నగరము, ప్రపంచ స్థాయి నగర నిర్మాణం అనే పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం, ఈరోజు కూడా వ్యతిరేకిస్తున్నాం. అయితే లోక్సభ యొక్క తీర్మానం ద్వారా ఇప్పుడు లోక్సభలో చట్టాన్ని సవరణ ఆమోదమైంది. తీర్మానం అంటే చట్ట సవరణ ఆమోదమైంది. దాంతో భవిష్యత్తులో రాష్ట్రంలో అయితే చర్చ జరగడానికి వీల్లేదు. అయితే దేశంలో చర్చ జరగకూడదా? పార్లమెంట్లో చర్చ జరగవచ్చు. ఇప్పుడు ఈరోజు దేశంలో ఉండేటువంటి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ స్పందించాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అనే అంశాన్ని అంగీకరించాయి. వైసీపీ వాకౌట్ చేసి ఉండొచ్చు.
రేపు కూడా దేశంలో ఉండే రాజకీయ పక్షాలన్నింటినీ కన్విన్స్ చేసుకొని చర్చ పెడితే పెట్టొచ్చు, కానీ రాష్ట్రంలో మాకు మెజారిటీ వస్తే మేము రాజధాని మార్చుకుంటాం మా హక్కు అనేది లేదు. ఫుల్ స్టాప్ అయిపోయింది. అది రేపటితో ఎల్లుండితో రాష్ట్రపతి ఆమోదం ముద్రేస్తే ఇక రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలకు ఒకవేళ తెలుగుదేశం మార్చాలనుకున్నా స్టాప్ అయిపోయింది. అది క్లోజ్ అయిపోయినట్టే చాప్టర్. ఆల్ ఇండియా పార్లమెంట్లో మాత్రమే, అంటే ఒక వివాదమైనటువంటి అంశానికి ఒక ఫుల్ స్టాప్ పడి నిర్దిష్టత వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి. ఇది ఒక మంచి విషయము. మళ్ళా దాని మీద గొడవలు, దాని మీద తగాదాలు లేకుండా చేయడం మంచిది. అయితే అదే సమయంలో ఏదైతే ఇప్పుడు రామారావు గారు లేదా వైసీపీ పార్టీ తరఫున గతంలో చెప్పారు, వాళ్ళ అజెండా వాళ్ళు పెట్టవచ్చు, తప్పేం లేదు. అయ్యా అవినీతి ఎక్కువ ఉంది, లేకుంటే అది ఆ చర్చ పెట్టిండొచ్చు, అసెంబ్లీకి హాజరై పెట్టిండొచ్చు, లేదా పార్లమెంట్ కూడా చర్చ పెట్టిండొచ్చు. తడిమినారు కానీ దాని మీద క్లించ్ కాలేదు. ఏమైనా రాజకీయాల్లో ఒకే అంశం మీద చివరి వరకు ఎవరు ఏమనుకున్నా మాకు పర్వాలేదు, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకునేటువంటి వైఖరి రాజకీయ పార్టీలు తీసుకోకూడదు. రాష్ట్రం యావత్తు కోరుకున్నది అమరావతి రాజధాని అని. దాన్ని భవిష్యత్తునైనా వైసీపీకి వివాదాస్పదం చేయకుండా మాకు భిన్నాభిప్రాయం ఉన్నా మేము అంగీకరిస్తాం అంటే వాటికి ఫుల్ స్టాప్ అవుతుంది. అది నంబర్ 1. నంబర్ 2, వరలక్ష్మి గారికి నా వినయపూర్వక విజ్ఞప్తి ఏమిటంటే, ఇప్పుడు ఆమె చాలా ఆవేశంగా మాట్లాడింది, ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. కానీ సురేష్ గారు ఎప్పటి నుంచి అండి పూలింగ్ జరిగింది? 2014 లేదా 15 ఆ ప్రాంతం నుంచి. ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. 11 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు రైతులకు 1 సెంటు ప్లాట్ అయినా ఇచ్చారా ఎక్కడైనా? రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు దానికి ప్రాధాన్యత లేదు? రైతులకు ఇస్తే కదా. ఒకటి 2015 నుంచి అనుకుంటండి పూలింగ్. వంశీ మీకు క్లారిటీ ఇస్తారు. నేను 2 days బ్యాక్ డిబేట్లో కూడా టీడీపీ ప్రతినిధి అయితే చెప్పారు, మీరు అడిగే దాంట్లో ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చూపించారా అని అడుగుతున్నారో లేదో, కానీ మొత్తానికైతే ఎలకేషన్ దాదాపుగా 99% ప్లాట్ ఎలకేషన్ జరిగిపోయింది, రైతులకి ఎలకేట్ చేశారనేది ప్రతినిధి, టీడీపీ ప్రతినిధి చెప్పింది మీ దగ్గర చెప్తున్నా. వంశీ మళ్ళా మీకు క్లారిఫికేషన్. ఓకే, నా పాయింట్ ఏంటంటే సురేష్ గారు, ఇప్పుడు నేను ఒక రైతును, నేను పూలింగ్ ఇచ్చినాను అనుకుందాం. ఇప్పుడు నా అవసరాలు నాకుంటాయి, నా కుటుంబ అవసరాలు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి, లేకుంటే ఇంకేదైనా కార్యక్రమాలు ఉంటాయి. నా భూమి నేను అమ్ముకుంటానా, కౌలుకి ఇచ్చుకుంటానా, ఇంకేం చేసుకుంటానా, డెవలప్ చేసుకుంటానా, డెవలప్మెంట్కి ఇస్తానా, నా ఇష్టము. మీరు పొలమే చూపించకపోతే, మీరు ప్లాట్లే చూపించకపోతే, ప్లాట్లే డెవలప్ చేయకపోతే ఇంకెంతకాలం మీ మీద ప్రేమ ఉంటది? ఒక ఆయన చనిపోయినాడు, సరే, వాళ్ళ బంధువు కావచ్చు, వాళ్ళ ఇంటి కావచ్చు. మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత గుర్తొచ్చింది, అదే రోజు అదే ప్రతినిధి ఎలకేషన్ ఆల్రెడీ జరిగిపోయింది, మీరు ఇప్పుడు అన్న డెవలప్మెంట్ ఏదైతే రోడ్స్, ఈ డ్రైనేజీ, ఈ పనులు జరుగుతున్నాయి, అవి కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఆయన చెప్పింది. వంశీ గారు, యు గాట్ ఎనీ సురేష్ గారు, ఇప్పుడు మీరు ఫలానా తేదీలోగా రైతులకు ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడానికి ఏంటి ఇబ్బంది? దానికి 3 నెలల 6 నెలల రైతులకు ఒక విశ్వాసాన్ని కలిగించాలి కదా. మీరు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని ఇంకా 1,00,000 ఎకరాలు కావాలంటున్నారు. ఇప్పుడు అంటే 11-12 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళకు కౌలు ఇస్తున్నారు తప్ప వాళ్ళకేమి భూమి హ్యాండ్ ఓవర్ చేయలే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది, ఇక్కడ రాజకీయ పార్టీలు అనడం లేదు నేను, ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీని అమలు చేయడం కోసం ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది కదా చూసేది. కాబట్టి అమరావతి రాజధాని అనే దాన్ని మేము ఎంతో గట్టిగా బలపరిచామో, అదే సమయంలో మీరు ఉండేటువంటి రాజధాని డెవలప్ చేయడమే మీకు ఫస్ట్ ప్రయారిటీ. అద్భుతమైన నగర నిర్మాణం మీ బాధ్యత కాదు. మౌలిక వస్తువులు కల్పించండి, రైతులకు ప్లాట్లు ఇవ్వండి. ఆ తర్వాత రైతులు అంగీకరిస్తే మీరు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ పోతారా లేదా తర్వాత సంగతి. బలవంతంగా భూసేకరించడం మాత్రం, బలవంతంగా భూమి లాక్కోవడం మాత్రం ఎక్కడ జరిగినా అది సరైనది కాదు అనేది మా అభిప్రాయం. ఇప్పుడు మాత్రం ముందు మౌలిక వస్తువులు కల్పించి రైతులకు భూములు ఇవ్వడం మీద ప్రాధాన్యత చూపితే, వరలక్ష్మి గారు మాట్లాడిన ఆవేశం అంతా కూడా దానికోసం పోరాడితే, దానికోసం పెడితే మంచిదని నా అభిప్రాయం. రైట్, నేను కోటేశ్వర గారి దగ్గరికి వెళ్లే ముందు వంశీ గారు, మీ దగ్గర ఉన్న కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉందా దీని గురించి? ఈ ప్లాట్ అలొకేషన్ ఒకటి సార్ ఖచ్చితంగా సార్. ఈరోజు గఫూర్ గారు అనేది ఏంటంటే
ఒక నమ్మకాన్ని ఇవ్వాలి రైతులకి అనేటటువంటి మాట అంటా ఉన్నారు. సో జూన్ 4, 2024నే ప్రజలకు ఒక నమ్మకం వచ్చేసింది రైతులతో సహా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అమరావతి రైతులకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం వచ్చేసింది. ఆ నమ్మకం ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా మరింత బలపడింది. ఏదైతే గఫూర్ గారు చెప్పారో దాని ప్రణాళిక ఆల్రెడీ జరుగుతా ఉంది. ప్రభుత్వం దగ్గర సమగ్ర ఇన్ఫర్మేషన్ ఉంది. డెఫినెట్లీ రైతులకు చెందాల్సినటువంటివన్నీ కూడా రైతులకు ఇచ్చి మౌలిక సదుపాయాలు డెవలప్ చేసే క్రమంలోనే ఉన్నారు. ఈ రోజు మీరు చూసుకుంటే వచ్చినటువంటి 3 నెలలు 4 నెలల ముందు 4 నెలలకి జంగిల్ క్లియరెన్స్ కి టైం పట్టింది. గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాల వల్ల అక్కడ పేరుకుపోయినటువంటి చెత్తను తీయడానికి టైం పట్టింది. ఈ రోజు మౌలిక సదుపాయాలు ఒక్కొక్కటిగా డెవలప్ అవుతా ఉన్నాయి. ఎంపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆల్రెడీ రెడీ అయిపోయాయి. అలాగే మౌలిక సదుపాయాలు అయినటువంటి రోడ్లు, వసతులు, భవనాలన్నీ కూడా సిఆర్డిఏ బిల్డింగ్ అందుబాటులోకి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా అందుబాటులోకి వస్తా ఉన్నాయి. డెఫినెట్లీ రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో దాన్ని అనుకున్నట్లుగానే ప్రభుత్వం డెఫినెట్లుగా ఇస్తుంది. రైట్.